పెళ్లి ముహూర్తాలు నిర్ణయించే సమయంలో తిథుల కన్నా నక్షత్రాలకి ఎందుకు అంత ప్రాధాన్యతనిస్తారు? వివాహం, దీనికే సంస్కృతంలో ఉద్వాహం. ఈ పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమ నిర్ణయం కోసం వధూవరుల మధ్య ప్రధానంగా నక్షత్ర సమ్మేళనం చూస్తారు, తిథుల సమ్మేళనం కంటే కూడా. అసలు నక్షత్రం అంటే ఏంటి? నక్షతి ఆకాశే నక్షత్రం అంటే ఆకాశంలో చెరిస్తుంది, కదలాడుతుంది, అందుకని దానికి నక్షత్రము అనేటువంటి పేరు. తన్యతే చంద్రయ తిథి, చంద్రుడితో కలిసి ఉంటుంది, అందుకని దాన్ని తిథి అన్నారు. ప్రతి పేరుకు కూడా సంస్కృత భాషలో వ్యుత్పత్తి ఉంటుంది. ఆ వ్యుత్పత్తి అర్థం తెలుసుకుంటే ఆ భాషలో ఉన్నటువంటి సౌందర్యం, అసలైనటువంటి అర్థం మనకి తెలుస్తుంది. సరే, ఇంతకీ నక్షత్రాల యొక్క సమ్మేళనమే ఎందుకు చూస్తారు అని అంటే, నక్షత్ర సమ్మేళనం చూస్తే ఏవైతే కొన్ని దోషాలు ఉంటాయో వధూవరుల మధ్య, వీళ్ళు రాబోయేటువంటి జీవితంలో ఎటువంటి దోషాలని పొందటానికి ఆస్కారం ఉన్నదో ఆ చిన్నపాటి దోషాలు, అన్ని దోషాలు కాదు కానీ చిన్నపాటి దోషాలన్నీ కూడా నక్షత్రాలు గనక బాగా కుదిరితే, ఆ నక్షత్ర సమ్మేళనం గనక కుదిరితే అవి పోతాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. కాబట్టి తిథుల కంటే కూడా నక్షత్ర సమ్మేళనమే అధికంగా చూస్తారు. అసలు అలా అని చెప్పి తిథుల్ని పూర్తిగా పట్టించుకోకుండా ఉంటారన్నది కూడా అబద్ధం. ఈ వివాహ ముహూర్తం పెట్టేటప్పుడు, లేకపోతే వధూవరుల యొక్క ఆ నక్షత్ర సమ్మేళనం, లేకపోతే వీళ్ళిద్దరికీ జోడీ కుదురుతుందా లేదా అని చూసేటప్పుడు రిక్త తిథులు అని ఉంటాయి. అంటే వదిలివేయ తగిన ఖాళీ ఉన్నటువంటి తిథులు, వాటిని కూడా పరిగణనలోకి కొన్ని తీసుకుంటారు, చవితి మొదలైనటువంటివి. అవి కూడా చూసిన తర్వాతే నక్షత్రాలకి మాత్రం ప్రథమమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చి ఇద్దరి మధ్య వివాహపు పొందికని చేస్తారు. అందువల్ల నక్షత్రాలకే వివాహం యొక్క జోడిలో ప్రధానమైనటువంటి పాత్ర ఉంది.